ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. సో అందరికీ థ్యాంక్స్ అండి. నా ఫ్రెండ్ సాయి కృష్ణ, సో నాకు నా ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ నుంచి తను నాతో ఉన్నాడనమాట. ఇప్పుడు ఇక్కడికి వచ్చాడు. థ్యాంక్ యూ సో మచ్ మచ్చా, థ్యాంక్ యూ సో మచ్. అమ్మ నాన్న అందరికీ థ్యాంక్స్. షరీఫ్ సార్, నేను మామ అని పిలుస్తాను. షరీఫ్ మామ, థ్యాంక్ యూ సో మచ్. అది మనందరికీ తెలిస్తే చాలు. లవ్ యూ లవ్ యూ. అండ్ నేను అన్నతో షార్ట్ ఫిల్మ్స్ ఎక్కువ చేయలేదంటే ఒకే ఒక షార్ట్ ఫిల్మ్ చేశాను డైరెక్టర్గా. సో తెలుసానన్న, నేను చెప్పగానే అరే ఏంట్రా నువ్వు నా తమ్ముడు ఫంక్షన్ నేను రానా అన్నాడు. నేను షాక్ అయ్యా, ఎందుకంటే మేము ఇద్దరు చాలా తక్కువ మాట్లాడుకుంటాం. ఎప్పుడో ఒకసారి ఏమన్నా హాయ్ అంటే హాయ్, ఎలా ఉన్నావా బాగున్నావా అంతే. సో అన్న నాకు ఇంకా గుర్తండి, నాకు జబర్దస్త్లో ఆఫర్ వచ్చింది. సో అన్న ఏంటన్నా నాకు ఎవరు సపోర్ట్ చేయట్లేదంటే, లేదు కానీ నువ్వు కరెక్ట్, నువ్వు వెళ్ళి ట్రై చేయి, నువ్వు ఖచ్చితంగా సక్సెస్ అవుతా అన్నారు. సో అప్పుడు నాకు సపోర్ట్ చేశారనమాట ఆ రోజు. సో నాకు ఇంకా గుర్తుంది, midnight 1-2 వరకు నాతో మెసేజ్ చేశారు ఆ రోజు. సో అప్పుడు నాకు ఎవరు సపోర్ట్గా లేదు, నేను హైదరాబాద్ వెళ్ళాను. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు అన్న అప్పుడు ఎలా ఉన్నాడు, ఇప్పుడు అలా ఉన్నారు. అండ్ అన్నలో గొప్పతనం ఏంటంటే, ఏ యూట్యూబర్ కానీ తిరుపతిలో ఏ యూట్యూబర్ అయినా సరే ఫంక్షన్ పెడితే నేను అన్న స్టేటస్ చూస్తుంటాను. ప్రతి ఒక్కరి ఫంక్షన్కి వెళ్తాడండి, ప్రతి ఒక్కరి ఫంక్షన్కి వెళ్ళి వాళ్ళకి సపోర్ట్ చేసేస్తాడు. అది నాకు చాలా ఇష్టం అందులో. అండ్ నెక్స్ట్ మామ, ఒకసారి రామ. సో నాకు హ్యాపీనెస్ ఏంటంటే, నేను మామతో అంటే చాలా తక్కువ టైం అనమాట, ఒక 7 months 9 months గా జర్నీ ఇప్పుడు. సో నాకు చాలా తక్కువ అనమాట. నాకు శివ సార్ పరిచయం చేయించారు మామ రోజు. సో కానీ నువ్వు చేసే పని చేస్తావు కదా, అండ్ మార్నింగ్ లో కూడా పర్సన్ ఉన్నారు, చాలా పని చేస్తారు, మీరు పరిచయం చేయించారు మామని. సో నేను అవునా తెలిపించాను మాట్లాడే కదా, ఎవరు అవసరం పడి ఎవరు అంత ఫ్రెండ్లీగా మాట్లాడతారు అనమాట. ఏంటే నేను మా అయినా సరే చూసుకున్నాగా అంతే. మామ ఇది కష్టం అంటే ఏ ఒకటి ఉండదు, అవునా సరే వచ్చేసి చూసుకో మామ, ఇందుకోసం అడిగాను మామ అంటే ఆ వినేటప్పటికి ఆ చాటింగ్ వచ్చేసరికి ఆన్లైన్లో ఉండదు, వెళ్ళిపోయింది. అది ఎందుకు నాకు, నీకు అసలు తెలియదు కదా చాలు అంతే అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ మామ, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకో విషయం ఏంటంటే మామ మీకు చెప్పాలి, మామ పేరు షరీఫ్, కానీ ఎక్కడికి పోయినా సరే మీ టైగర్ నాగా బాగా ఏర్పడతాడు అక్క, మీ టైగర్ నాగా ఎక్కడ ఉన్నాడు, నువ్వు మాత్రం కనిపిస్తున్నావు అంటున్నాడు. థ్యాంక్ యూ సో మచ్ మామ. టైగర్ నాగానే పుట్టించింది ఎవరండి? డైరెక్టర్ గణేష్ గారు అంతేగా. సో ఆయన నా దగ్గర నుంచి పిండి స్టంట్స్, ఆయన నేను కామెడీ, నా బేస్ కామెడీ, నువ్వు తీసుకొచ్చి పోలీస్ క్యారెక్టర్ సీరియస్ అంటున్నావు, ఓకే అన్నా అటు ఎగిరి ఈ కాలు ఇటు వచ్చి చెయ్యి ఇంకొకసారి ఎవరండి బాధ్యత లేదు మామ, నువ్వు చెయ్యి మామ, తెలియదు చెయ్యి మామ. ఎస్ నేను చేయగలను, చేయించినందుకే నాకు తెలిసింది అరే నేను ఇది కూడా చేయగలను అని చెప్పి. సో డైరెక్టర్ అంటే అది, డైరెక్టర్ అంటే మీనింగ్ ఏంటంటే ఏదో సినిమా పక్క తీసుకొని యాక్టింగ్ చేసేసి కాదు అన్నమాట. నువ్వు చేస్తావమ్మా, చెయ్యి, కుదరలేదా 100% చేయొద్దు, 80% చేయి, కుదరలేదా 60% చేయి. అక్కడ బ్యాలెన్సింగ్ నేను చేస్తా, కట్స్ జూమింగ్ షేకింగ్ అనేది పెట్టి నేను చేస్తాను. అది షూట్ లో తెలియదు, షూట్ లో ఏంటంటే ఒకటి తెలుస్తుంది, ఓకే కానీ కాసేపు పక్క తెలుసు అని చెప్పి రెడీ కానీ అంటే ఇది ఇలా పట్టం కన్నా ఇలా పడితే బాగుంటుందేమో అని చెప్పి. కాదు అమ్మా, లాజిక్ ఇటు వస్తున్నాడు కదా, నువ్వు ఈ కాలే లేపాలి, ఇటే పడాలి. సో సో ఒక 1 week రైట్ స్ట్రగుల్ అయింది, కానీ కూడా చెప్పలేదు ఇలాంటి యంగ్ అండ్ డైనమిక్ కానీ చూసుకో. థ్యాంక్ యూ అమ్మా. అండ్ వన్స్ అగైన్ సారీ. అండ్ నెక్స్ట్ చంద్ర సార్. సో సార్ గురించి ఒక విషయం చెప్పాలంటే, ఆయన నన్ను ఏదైనా హెల్ప్ ఉంటే అడుగుని అన్నాడు. నేను ఏమడాలి సార్, ఫ్యూచర్గా నన్ను నేను చూపించుకుంటాను సార్ అంటే, చూపించుకోవడం అంటే నా బాడీ ఫైట్ కాదండి సార్, ఒక కంటెంట్ చేసి చూపిస్తాను సార్. అలా కాదు లభికి వస్తాడు, అలా కాదు గణేష్ నిజం మంచి కథ ఉంది, సో అట్లా నాకు చెప్పు, నేను సపోర్ట్ చేస్తాను సార్. అలా కాదు సార్, నేను ఒకటి తీస్తా, ఒకటి తీసి మీకు నచ్చిన తర్వాత అప్పుడు సపోర్ట్ చేయండి అంట. అప్పటి నుంచే ఇప్పటిదాకా ఆయన ఎప్పుడు వచ్చినా కూడా అదే అడుగుతాడు, ఏం అడగండి ఈ అబ్బాయి అనేసి. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. మిమ్మల్ని ఏం అడగాల్సిన అవసరం లేదు, పిలిస్తే మీరు ఆన్ ద స్పాట్ ఆ ప్లేస్లో ఉంటారు, లొకేషన్ పెట్టి అంతే అక్కడ వచ్చేస్తారు. థ్యాంక్ యూ. కామెంట్ ఎలా ఉంటుంది తెలుసా అండి, సార్ సూపర్ అది గో మళ్ళీ రిపీట్ ఇంకోటి చేసాం సార్, ఏదైనా కామెంట్ పెట్టాం సార్, పెద్దది ఏదైనా ఏమనిపించింది
ఉమ్మేసావు, అదిరిపోయింది, సూపర్ బ్రో. నీ గురించి ఏం చెప్పాలయ్యా అంటారు. సో అదేంటంటే ఆయన ప్రేమ అనమాట, ఆయన లవ్ అది. సో ఆయనతో స్టార్ట్ అయినప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ పరిచయం ఇచ్చేశారు. కానీ ఇప్పుడు స్టిల్ ఆయన ఒక్కరే ఇప్పుడు నాకు నిలబడ్డారు, స్టాండ్ తీసుకున్నారు. ఆయన కూడా ఏంటంటే ఫ్రీగా ఉండొచ్చు కాదు, మన క్లినిక్ ఉందిగా, వచ్చేసి ఫ్రీగా ఉండొచ్చు కాదు మా అంటారు అనమాట. లవ్ యూ సార్, లవ్ యూ సో మచ్. అండ్ ఇంకో వ్యక్తి చీకట్లో ఉంటాడు, కార్తీక్. సో ప్రాజెక్ట్ వాళ్ళు చీకట్లోనే ఉన్నారు ఇప్పుడు కూడా. సో థ్యాంక్ యూ సో మచ్ డార్లింగ్. అతను ఏర్పాటులో ఉంటాడండి, తిరుపతి కాదు అతను. సో నేను నా దగ్గర అమౌంట్ ఉండదు, ఈ విషయం షేర్ చేసుకొచ్చలేదు, నాకు తెలియదు. చెప్పనా కార్తీక్? సో నా దగ్గర అమౌంట్ ఉండదు అనమాట, ఎందుకంటే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంత కాదు కదా. సో కార్తీక్ నేను ట్రావెల్కి పోలేనంటే నేను వచ్చేస్తానా, ఏముంది లేనా, నీ మీద నమ్మకం ఉందా కార్తీక్? చిన్న క్యారెక్టర్ అన్నా అంటారు, అంటే చిన్న వేషమైన సినిమాలు అంటారు. ఈ సినిమాలో చిన్న వేషమైనా సరే నువ్వు వ్యక్తిగా చూపిస్తావా, నాకు తెలుసునా అంటే వచ్చేస్తాడు. సో ఆ ఒక్క మాట నాకు ఎలా అనిపిస్తుంది అంటే అప్పుడు ఆ పర్సన్ చెప్పాలనిపించదు. సో ఇది రైట్ టైం కాబట్టి ఇప్పుడు చెప్పాను కార్తీక్, ఏమనుకోవద్దు సరేనా. సో నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు ఖచ్చితంగా ట్రావెల్ ఇస్తాను. నెక్స్ట్ పని అంటే ఏదో చెప్తాను, ఎందుకంటే నేను అందరూ డల్గా ఉన్నాను కదా, కాస్త నవ్వుతాను అలా చెప్తాను. నా వాళ్ళ దగ్గర ఆ జోక్ నచ్చలేదు అనుకుంటా. తేజ నా ఊపిరి హీరో రామ్ తేజ రావాలి. మనోడు గురించి చెప్పాలి, చీకట్లో ఎప్పుడు చూసినా యుద్ధం కాదని వర్క్ చేస్తుంటాడు, అంటే నైట్ డ్యూటీస్ చేస్తుంటాడు అనమాట. సో ఫోన్లో ఏంటి ఈ ఫ్లోర్ మ్యాచ్లు ఇలాంటివి చేస్తుంటారు అనమాట. అలా డబ్బులు సంపాదించుకుంటూ అట్లా ఫ్యామిలీ చూసుకుంటూ సినిమాలు చేసుకుంటూ. సో సినిమా అంటే ప్యాషన్ అండి, ఎప్పుడైనా సరే ఇంటీరియర్ వర్క్ కంప్లీట్ కాపేసి సినిమాల్లో సంపాదించాలనేది నా ఆశ. సో ఖచ్చితంగా అవుతున్నాం అనుకుంటున్నా. సో మా అమ్మ చూస్తాను, ఖచ్చితంగా కొడుతుంది, ఇంకా 2 సంపాదించలేదు వాడికి చెప్తా ఉంటుంది. సో సో అదనమాట. సో తర్వాత వచ్చి మా హీరో లోకేష్ అండి. నేను హైదరాబాద్లో పిచ్చిగా తిరుగుతుండే ఎస్ఆర్ నగర్లో. సో అక్కడ వచ్చి మామ చిచ్చాక సాయంత్రం సమస్య తినేద్దాం, వెళ్ళిపోయిన తర్వాత మంచినీళ్ళు తాగేసి పడుకున్నాం అనే రోజులు అనమాట అక్కడ. సో ఇంట్లో ఫోన్ చేసి డబ్బులు అడగాలన్నా 10 ఉంటుందో లేదు తెలియదు, ఒక్కోసారి వస్తుంటా. మా అమ్మాయి ఫోన్ చేసి మరి నువ్వు తినలేదు కదా రే చెప్పు, నువ్వు తినలేదు కదా అంటుంది. సో ఆ టైంలో ఫోన్ చేశానండి, ఆ టాపిక్ ఎందుకు చెప్పారంటే ఆ టైంలో ఫోన్ చేశాను అనమాట కరెక్ట్గా. బ్రో నా దగ్గర అమౌంట్ ఉంది, ఏంటి చేస్తానంటే అమౌంట్ ఉందండి ఖర్చు పెట్టు. అది కాదు బ్రో, నీకు సినిమా చేద్దాం అనుకుంటున్నాను. నాతోనా తిరుపతిలో అమౌంట్ ఎవరు నా దగ్గర రారు, ఎవరికి నా మీద అంత నమ్మకం ఉండదు. బ్రో నేను చూశాను బ్రో, అందరూ నన్ను చూశాను లోకేష్, నువ్వేంటి కొత్తగా చూసేది అంటే కాదు బ్రో నీ గురించి నాకు తెలుసు, అందరికి తెలుసు లోకేష్. బ్రో నువ్వు వస్తావా రావా? నేను రాను. సాయంత్రం మెసేజ్ పెడితే వస్తున్నావా, అదే పొద్దున మాట్లాడాడు మరి సాయంత్రం మెసేజ్. అలా 27 రోజులు 1 నెల పాటు మెసేజ్ చేస్తూనే ఉన్నాడు. సో అతని కోసం నేను తిరుపతి వచ్చాను ఒకసారి. సో వచ్చి గ్యాప్ అనమాట, 2 days వెళ్ళిపోవాలి. అప్పుడు వచ్చి నాకు అది చెప్పాడండి. నాకేంటంటే ఎప్పుడు మనమేనా కథలు రాసుకునేది, ఎప్పుడు మనమేనా డైరెక్షన్ తీసుకునేది. కానీ అతని దగ్గర నేను ఒక డైరెక్షన్ స్కిల్ చూసాను. యాక్చువల్ నిజం చెప్పాలంటే వాడు చెప్పుకోలేదు, సారీ డార్లింగ్ నాకు యాస్ వచ్చేసింది అనమాట. సో డార్లింగ్ చెప్పుకోలేదు, మనం డైరెక్ట్ రావడం వచ్చాను నా దగ్గర, అవునా కాదు డైరెక్ట్ రావడం వచ్చాడు. సో కథ నాకు చెప్పిన తర్వాత నేను ఓకే చేసేదా అంటే డార్లింగ్ నేను డైరెక్ట్ రావడం అనుకున్నాను, నువ్వు చెప్పిన తర్వాత నువ్వే డైరెక్షన్ చేశాను. నాకు అర్థం కాదు, అది ఇప్పుడు డైరెక్ట్గా అన్నావు, నీ దాంట్లో నాకు వేషం వస్తుంది అనుకున్నాను, అదే నువ్వు డైరెక్షన్ చేశాను అన్నావు అని. కాదు నువ్వు చెప్పావు కదా నాకు చాలా బాగా నచ్చింది, డైరెక్షన్ రాయించావు, నువ్వే తీస్తే ఎంత బాగుంటుంది అని. నేను వచ్చింది 2 రోజులు ఒకసారి హైదరాబాద్కి వేస్తా అని చెప్పి వచ్చాము. సో ఆ తర్వాత షూట్ స్టార్ట్ అయిందండి. షూట్ స్టార్ట్ అంటే తెలుసు కదా కొబ్బరికాయ కొట్టడం అనమాట, ఇంకా దాని మీద మాట్లాడకూడదు. సో నాకు అలా పరిచయాడు, నన్ను నమ్మిందానికి చాలా థ్యాంక్స్ డాలి, చాలా 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 థ్యాంక్స్. అలా స్టార్ట్ అయింది, ఇప్పుడు ఇదో ఇలా ఫిల్ అయింది అనమాట. ఓకేనా, నీకు నువ్వు నమ్ముకో. నేను నైట్ అంటే 2 గంటలకు ఫోన్ చేశాను మనోడు, ఫోన్ చేసి ఎలా మాట్లాడాలి, నో డౌట్ దుమ్ము లేపేసి బాగా మాట్లాడావు. ఓకేనా, డోంట్ ఏ బయటకు వచ్చి కూడా బాగా మాట్లాడాను ఉంటుంది, అందరూ పెడతావు. ఆవిడ పిల్లడు నవ్వుతుంది, ఆవిడ పిల్లడు నా ఫీలింగ్. అందరూ బాగా మాట్లాడారు. ఓకేనా, అండ్ మీ గురించి కూడా అందరూ బాగా మాట్లాడారు. ఓకేనా, అన్ని నిజాలు, అన్ని నిజాలేనా? నిజాలే, అన్ని నిజాలే, అన్ని నిజాలే, అన్ని కరెక్ట్.
అన్ని కరెక్ట్ స్క్రిప్ట్ కదా సార్, అప్పుడప్పుడు చెక్ చేసుకుంటాం. సో అండ్ మెయిన్లీ ఇంకోటి బంగారు తల్లి శైలు. సో తను ఒక పెద్ద సినిమా చేసిందండి. ఇప్పుడు ఇక్కడ ఎలా ఉందో అక్కడ సెట్లో అలాగే అలా చేసేది. ఇప్పుడు సైలెంట్ గా ఉంది. నిజం చెప్పాలంటే తను మాట్లాడితే అసలు ఎవరు మాట్లాడాల్సిన అవసరం లేదు, ఏం వెళ్ళిపోతా ఎవరు తీసుకుని అట్లా. ఎక్కువ అంటే ఎందుకంటే నేను స్టేట్ అర్థం చేస్తాను, ఇట్లా నేను వస్తా, షూట్ పెట్టుకోవచ్చు కదా, రీల్స్ చేస్తాం కదా అంటది. సో మనం సినిమా చేస్తున్నాం అనమాట. సో మన ఏంటి మన స్టాండర్డ్స్ మనం మెయింటైన్ చేయాలి, ఓకేనా? సరే, తర్వాత గొడవ పడదాం. అండ్ లిఖిత గారు చాలా థ్యాంక్స్ అండి. అది అసలు నమ్మలేదు అసలు. నీ క్యారెక్టర్ చెప్పినప్పుడు సార్ నేను చేస్తాను సార్, నేను చేయగలను అనుకుంటున్నాను సార్ అనింది. అమ్మా మీరు చేస్తారమ్మా అన్నాను. సో ఎందుకంటే వీళ్ళిద్దరూ మాకు సపోర్ట్ చేశారండి. పర్టికులర్గా ఎవరైనా సపోర్ట్ చేస్తారు, వాళ్ళు సపోర్ట్ చేశారని చెప్పొచ్చు, వీళ్ళు సపోర్ట్ చేశారని చెప్పొచ్చు, అందుకు విజయశ్వరు ఎవరు సపోర్ట్ చేశారని చెప్పొచ్చు. కానీ వాళ్ళిద్దరు ఏం చెప్తానంటే మాకు ఎవరు సపోర్ట్ చేయాలి అంటే నేను తిరుపతి కాదనమాట, పుత్తూరు అబ్బాయి. చాలా మంది అడిగితే ఆ అబ్బాయి ఎవరో కూడా మనకు తెలీదు, అబ్బాయి ఫేస్ కట్ బాగాలేదు, ఆ అబ్బాయి ఫేస్ తెలీదు, మనకు తెలిసి ఫ్రెండ్స్ ఎవరు ఉంటే చేస్తాం కదా అన్నారు. సో వీళ్ళిద్దరు మాత్రమే తనను చూడలేదండి, అసలు తనను చూడలేదు. కథ నచ్చింది, స్టోరీ నచ్చింది, హీరోతో మేము యాక్ట్ చేస్తున్నాం కానీ ఏమంటే పర్సనల్ లైఫ్తో కాదు కదా, క్యారెక్టర్తో మేము యాక్ట్ చేస్తున్నాం అని చూసారండి. చాలా 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 థ్యాంక్స్ అమ్మా, చాలా థ్యాంక్స్. అండ్ ఇంకోటి చెల్లి కాబట్టి జరగలేదు కదా, మా చెల్లి ఇప్పుడు కూడా నువ్వు ఎలా మాట్లాడావు తెలుసా, ఇలా మాట్లాడా ఉంటుంది, ఇంటికి వెళ్తా తీసుకుంటుంది, ఓకేనా? సో నా ఫ్యామిలీ ఎలా అంటే సినిమా చూసారు అనుకోండి, సినిమాని పట్టుబెట్టి మళ్ళీ టీవీలో వేసుకుని చూసుకొని రౌండ్ ఫిగర్ చేస్తారన్నమాట, వీవర్స్ చేస్తారు కదా, అలా రౌండ్ చేసి ఇక్కడ మిస్టేక్ చేసావు, ఎందుకు తీసావు, ఆ షార్ట్ ఎందుకు తీసావు, ఇది ఎందుకు వచ్చింది. సో ఇంకా అలా చేస్తే ఇంకా ఎలా రాయాలంటే కష్టపడాలి కదా. సో అందుకని అనమాట. సో ఇంకెవరైనా వచ్చారా? మా నాన్న అసలు మాట్లాడు, ఇంట్లో బాగా మాట్లాడతాడు. సో అండ్ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్. మా చిన్నాన్న ఫస్ట్ టైం నా పక్కనకి వచ్చాడు. ఎందుకంటే మీకు మా చిన్నాన్న గురించి విషయం చెప్పాలి. మా చిన్నాన్న అక్కడ 2 బిడ్డలు పెట్టుకొని ఆ పర్సన్ ఒకసారి చూడండి, ఎక్కేస్తుంది. ఆయన వచ్చి చూసారు కదా, ఆయన రజనీకాంత్ సినిమా అయితేనే పోతాడు అనమాట. సో ఈరోజు నాకు చాలా గర్వంగా ఉంది, ఎందుకంటే మా చిన్నాన్న నడుచు టైం కూడా వచ్చాడు. సినిమా పోతుంది, రజనీకాంత్ సినిమా అయితేనే పోతాడు, ఆయన నడుచు టైం కూడా వచ్చాడు. సో చిన్న నాకు కన్నడ రాదు. సో అర్థమైందంటే ఓకే, నాకు ఇంట్లో ఉండైతే. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. నన్ను దాదాపు నేను పుట్టినప్పటి నుంచి నన్ను లవ్ చేస్తుంది నా ఫ్రెండ్ ఆవిడ. ఎందుకంటే సినిమాకు మేము ఇద్దరే వెళ్తాం, సినిమాలకు కూడా మేము ఇద్దరే వెళ్తాం. నాకు డబ్బులు లేవు మా అంటే, నా దగ్గర 200 మంది వెళ్దాం మా సినిమాకి అండి, నా దగ్గర 200 మంది సినిమాకి వెళ్దాం ఉంటుంది. అది కాదు పాప్కార్న్ కంటే మా అమ్మాయి అవునా, నువ్వేమో ఇంట్లో అందరూ సినిమాకి రావాలంటావు, వాళ్ళ మాకు సినిమాకి రాడు, వెళ్దాం మళ్ళా అంటుంది. సో మ్యాక్సిమం సినిమాలు నేను ఎక్కువ సినిమాలు ఇస్తాను బాగా. సో ఇప్పుడు కూడా నిన్న నైట్ నాకు 100 రూపాయలు కావాలమ్మా అంటే ఏం ఆలోచించదు, ఏది వెళ్తుంది, నేను బయటకు వెళ్ళేటప్పుడు డబ్బులు ఉండదు, డబ్బులు మా అమ్మ ఫస్ట్ ఉందా నీ వెతికి డబ్బులు 1 అరగంట నిలబడుకోవాలండి, నేను ఖచ్చితంగా నిలబడుకోవాలి. వాడు వస్తుంది బయటకు వెళ్దాం రా అంటాడు, పోదాం రా అంటాడు, రేపు పోదాం రా కనీసం పెట్రోల్ డబ్బులు కావాలి రా అంటాడు. సరే వంటరా అని చెప్తుంటే మా అమ్మ ముందర 1 అరగంట నిలబడుతుంటే అప్పుడు మా అమ్మ వీడి పోడు అమ్మ అసలామని డబ్బులు ఎవరికి రావు, ఓకే ఓకే ఫైన్. మా ఫ్యామిలీ చాలా కష్టపడ్డామండి. జోక్స్ అయిపోయి ఫన్నీగా మాట్లాడుకుంటాం, చాలా చాలా కష్టపడ్డాం. సో జస్ట్ ఒక 10 మెంబర్స్ మాత్రం యాక్ట్ చేశారు ఇందులో. సో అంటే ఆ టైంలో పిలిస్తే వస్తారు, కానీ ఎందుకంటే ఈ సబ్జెక్ట్కి 10 మెంబర్స్ చాలు. నేను నేర్చుకుంది ఏంటంటే సార్ నాకు చెప్పారు, కానీ ఈ క్రౌడ్ ఎక్కడి నుంచి వస్తుంది, 30 మందిని 70 మందిని 100 మందిని కూడా తీసేస్తాడు అనేసి. సో నాకు నేను నేర్చుకునేది ఏంటంటే ఆ సబ్జెక్ట్కి ఎంతమంది కావాలో అంతమందినే పెట్టాలి. ఎందుకంటే ఎక్కువ పెట్టడం వల్ల బాగా పండే క్యారెక్టర్ తక్కువ డైలాగ్స్ పడవచ్చు. సో ఆడియన్స్ దాన్ని కన్ఫ్యూజన్గా ఫీల్ అవ్వచ్చు, కానీ ఇద్దరు ఎందుకు మాట్లాడుతున్నారు, ఎందుకు అది కన్ఫ్యూజ్ అవుతుంది, ఆ సీన్ ఎందుకు అంత కరెక్ట్గా లేదు అని అనుకుంటారు. సో మా నాన్న ఎప్పుడు నన్ను క్వశ్చన్ అడిగేవాడు, సినిమాలో ఇంగ్లీష్ మాటలు వచ్చేస్తున్నాయి అని మా నాన్నతో కూర్చొని చూస్తాను. సినిమాలు చూస్తే ఎలా ఉంటుంది సార్, ఆయన ఎక్స్ప్రెషన్ అంటే
నన్ను అడతారండి ఎందుకు ఫైట్స్ ఎక్కువ పెడతాను రీజన్ మా నాన్న ఏంటంటే ఒక ఎమోషన్ కొట్టడం వచ్చి ఇచ్చిమంటాడు. ఒక ఎమోషన్ హీరో ఫస్ట్ అంతా బాధపడతారు కదా, హీరో ఎందుకు కొట్టకూడదు అని నాన్న కోపం వస్తే ఎవరైనా కొడతారు, ఒక డబ్బు కొట్టేసి 10 డబ్బులు తినమండి. వీళ్ళందరూ అండి నా జుమాన్జీ ఫ్యామిలీ, ఒక్కొక్క ఐక్యం అన్నమాట. లవ్ యూ ఆల్, నా ఫ్యామిలీ అందరికీ లవ్ యూ అండి. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు చెప్పలేదు, ఇప్పుడు చెప్తున్నాను అందరికీ థ్యాంక్స్. ఎందుకంటే వింటూ నాకు గమనిస్తుంటారండి. ఇప్పుడు బ్లాక్ షర్ట్ వేసుకున్నాను, నల్లగా ఉన్నాం, నల్ల సొక్క ఎందుకు వేసుకున్నాం, వైట్ ప్యాంట్ వేసుకున్నాను, పైన కదరా గ్లామర్ మంచి మా అది కాదు మా నేను ఎడిటింగ్ కాదు అంతే ఈ కోసం ఎవరు చేయడు అంటారు. మనం ఒకరికి చేస్తేనే కదా వాళ్ళు చేస్తారో లేదో తెలుస్తుంది. సో మనం చేయకపోతే ఎట్లా? ఇప్పుడు దాకా నేను చేసింది ఎంత సగం సగమే చేయలేకపోతే అదే నాకు మనం అనుకుంటాను సెన్సార్ చేసి అలా ఒక సినిమా వచ్చినప్పుడు అరే తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు కూర్చున్నప్పుడు ఎందుకు అందరూ నవ్వుతున్నారు తెలుసా? ఇంట్లో మన అమ్మకి మన వీడియో చూస్తున్నప్పుడు నిజంగా అందరు ఎమోషన్ అయింది. మా వీడియో చూడు, వీడియో ఇచ్చాడు నేను అమ్మ మన వీడియో చూడు, ఏయ్ వాళ్ళ పక్కన వంటలకి సీరియల్ తీస్తావు అంటే సొంత కొడుకు ఎక్కువ కాదు, వంటలకి ఎక్కువ ఇక్కడ, వంటలకి సీరియల్ ఇంపార్టెంట్ కొడుకు కాదు. తర్వాత డాడీని అడిగాడు, డాడీ థియేటర్ కొత్త కదా థియేటర్కి వస్తాడా అంటే నాకు నమ్మకం లేదు డాడీ కానీ. తర్వాత వచ్చి మనోడు మా అమ్మతో ఒక ట్వీట్ పెట్టాడు, అందరూ వస్తారు ఎందుకంటే బాగా ఇస్తాం అందరూ వస్తారంటావా అందరూ వస్తారంటావా అంట. దీనికి అన్న కానీ ఫంక్షన్ బాగా జరగాలి అన్న లాజిక్ ఏంటంటే 30 మంది రావాల్సిన అవసరం లేదు, 20 మంది అన్నా వస్తారా? ఓకే వచ్చారు. ఇప్పుడు చూడండి కలగల ఏం చెప్తానండి, మా ముగ్గురు గురించి మాకన్నా ఎక్కువ చేయడం తెలుసా మా మామ అన్న. ఎందుకంటే ఆయన బయటికి వెళ్ళిపోతారు, వర్క్స్ మీద బయటికి వెళ్తారు అంటే డాక్టర్ డెంటిస్ట్ అనమాట. బయటికి వెళ్ళి అక్కడ ఫోన్ చేస్తారు, మా ఏం చేస్తున్నావు అవునా సరే మరి ఓకే మళ్ళీ ఏం చేస్తున్నాం ఇంట్లో ఉన్నాము ఓకే 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 ఫోన్ చేయి అవునా ఇదే నంబరు వచ్చేస్తుంది అంటారు. అంతకు ఇంకేమడు అన్న ఎక్కడ ఎవరితో మాట్లాడాలి, ఏ కాలు కావాలి, ఈ తీర్పు కావాలి, ఆ తీర్పు కావాలా, ఓకే టెన్షన్ పడద్దు అంటారు. సో వీళ్ళిద్దరు గురించి చెప్పాలి, వీళ్ళు లేకపోతే ఈ సినిమా లేదు, వీళ్ళిద్దరు లేకపోతే సినిమా లేదు. ఎందుకు ఆ మాట అంటానంటే మనోడు కోడి డైరెక్టర్ అనమాట, కో డైరెక్టర్. మనోడు ఎట్లంటే నేను స్క్రిప్ట్ రాసేస్తా, నాకు తెలిసి ఎవరికి ఇలాంటి టీం ఉండకపోవచ్చు, టీం ఉండదు ఫ్యామిలీ వెళ్తాడు స్క్రిప్ట్ రాసేసి కుట్టం పడేస్తా. ఎక్కువ రా దాన్నే ఉంది చదవచ్చా చదవచ్చురా దాన్నే అంటే ఫస్ట్ ఓం చైనా అందరికి నమస్కారం, కృతజ్ఞతలు. ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో తెలియట్లేదు అన్నాడు కదా, సేమ్ అండి బయట కూడా ఇది పర్మిషన్ కావాలన్నమాట. ఏంటంటే తమ్ముడు డైరెక్టర్ తమ్ముడైనా ఇంకోరైనా తన సొంత బ్రదర్గా చూస్తాడు కదా, తమ్ముడైనా సరే నమ్మకం గుర్తులా ఉందా ఎందుకు నాకు రియాక్ట్ అవ్వదు. ఆబ్వియస్లీ నాకు తెలుస్తాను నాకు స్టోరీస్ బాగుంటాయి, మళ్ళీ పర్టికులర్గా నన్ను ఎందుకు అడుగుతాను బాగుంటా అనేసి అది అంత నమ్మకం అన్నమాట. కానీ వీడు ఎవరికి చెప్తే అది నాకు హైప్ చెప్పకట్టి నా కంటిలో నీళ్ళు వచ్చేసింది, చాలా బాగుంది, చాలా బాగా రాసావు. సో వీళ్ళిద్దరండి షూట్ లో ఎలా ఉంటుందంటే చిన్న ఇన్సిడెంట్ చెప్తాను, ఇంత సరిగ్గా చేయలేదు మాట్లాడొస్తాను పక్క సో థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ.
చేతి మామ. అవునా వాడి ఇంటి మీద చూస్తున్నాను ఇంటికి పోయి సో అదండి థ్యాంక్ యూ సో మచ్ అందరికి థ్యాంక్ యూ సో మచ్ మేడం థ్యాంక్ యూ సో మచ్ అందరికి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ అందరికి ప్రతి ఒక్కరికి పేరు పేరు నా థ్యాంక్ యూ సో మచ్ మధు సార్ లేడు సో మధు సార్ ఎలా చెప్పాలంటే ఆ ఏజ్కి మాతో ఫ్రెండ్షిప్ చేస్తారా అనిపించిందండి నిజం చెప్పాలంటే ఇప్పుడు క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోయాం ఇక్కడ హక్ చేసుకున్నాం బయటికి వెళ్ళి కూడా సారం లేదు అక్కడ కూడా బాధ్యత మా బాధ్యత ఏమాడతారో తెలియదు ఎందుకంటే మేము ఎప్పుడు కూడా స్టార్టింగ్ సార్ని క్లోజ్ పోకూడదు థ్యాంక్ యూ సో మచ్ మామా థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య బ్యానర్ గురించి చెప్పాలండి బ్యానర్ ఎలా అంటే మనకు everything అంటే ప్రతి యూట్యూబ్ అంటే షార్ట్ ఫిల్మ్ చేసే ప్రతి ఒక్కరికి సపోర్ట్ చేస్తుంది బ్యానర్ సో అన్న మోటివ్ కూడా అదే సో నువ్వే కాదు కానీ ఇలా ఎవరికైతే తప్పకుండా వాళ్ళందరికీ నేను సపోర్ట్ చేస్తాను అంటే ఏదో గనిగా సపోర్ట్ చేస్తాను కాదని అందరికీ సపోర్ట్ చేస్తారు ఎవరి దగ్గర స్కిల్ ఉన్నా ప్రూవ్ చేసుకోవాలన్నా సరే సపోర్ట్ చేస్తాడు నేను అన్నయ్య ఒక క్వశ్చన్ అడుగుతుంటాను అంటే నువ్వు ఎందుకన్నా ఫాస్ట్ గా చెయ్యమంటే కానీ నేను ఒక సాంగ్ చేశాను అది బాగా సక్సెస్ అయింది తర్వాత ఒక షార్ట్ ఫిల్మ్ చేశాను అది ఇంకా బాగా సక్సెస్ అయింది అది వ్యూస్ రాకపోవచ్చు కానీ మంచి నేమ్ ఇచ్చింది వీటికి మీద షార్ట్ ఫిల్మ్ చేశాను ఎందుకని ఆ తర్వాత చేయలేదంటే రోజు చేస్తూ ఏమైపోతుందంటే డెఫినెట్ గా అది కామన్ అయిపోతుంది ఈ సండే అబ్బాయి ఎలా వస్తారు నెక్స్ట్ సండే వచ్చినప్పుడు అబ్బాయి ఎలా వస్తారు ఆ తర్వాత సండే వచ్చినప్పుడు నెక్స్ట్ అబ్బాయి వస్తారు అది షార్ట్ ఫిల్మ్ కేటగిరీ అవుతుంది ఈ సంవత్సరం అబ్బాయి ఏ సినిమాతో వచ్చాడు నెక్స్ట్ సంవత్సరం అబ్బాయి ఏ సినిమాతో వస్తాడు అనేది సో ఆ డిఫరెన్స్ చాలా ఉంటది మనం షార్ట్ ఫిల్మ్ చేస్తున్నామా సినిమా చేస్తున్నామా ఒక్కసారి ఆలోచించు మనం షార్ట్ ఫిల్మ్ చేస్తున్నామా సినిమా చేస్తున్నామా ఇదే సినిమా కావాలా అంటే అయితే వెయిట్ చేయి తప్పులేదు అంటారు ఎందుకు లేట్ అవుతుంది అంటారు చాలా వర్క్స్ ఉంటాయి మనకు అది వాళ్ళకి అర్థం కాదు కానీ మ్యూజిక్ అని 24 క్రాఫ్ట్స్ అండి అంటే 24 మనుషులు అనుకోండి 24 క్రాఫ్ట్స్ అంటే సో వాళ్ళందరూ కలిసి వర్క్ చేస్తేనే ఒక సినిమా బయటకు వస్తుంది కానీ నేను ఒక ఫన్నీ వర్షన్ చెప్తా తిరుపతిలో సగానికి సగం మంది అయితే ఆ 24 క్రాఫ్ట్స్ కూడా కార్తీక్ లాంటి ఎందుకంటే మనోడు ఒక వీడియో ఉందండి నేను మనోడు వెళ్ళి దానికి డివైడ్ చేసాం 14 క్యారెక్టర్లు ఒక వీడియోలో అతనే చేశాడు 14 క్యారెక్టర్లు అలాంటి వ్యక్తిని పెట్టకూడదు నా సినిమాలో అంటే తన తప్పన ఒక రూమ్ లో స్టిక్కర్స్ అంటించుకునేసి ఫోటోస్ అంటించుకునేసి ఎన్టీఆర్ బొమ్మ వైపు ప్రభాస్ బొమ్మ వైపు అంటించుకునేసి అంత తప్పన కింద ఫ్యామిలీ ఆయన పెంట్ హౌస్ కింద ఉన్న ఇంటికి సంబంధమే లేదండి అది టోటల్ వేరుగా ఉంటుంది వేరుగా ఉంటుంది మధ్యలో ఒక కుక్ ఉంటుంది అది కూడా సూపర్ మంచి సపోర్ట్ చేస్తుంది మనవాడికి ఎక్కడ డిస్టర్బ్ చేయదు అనమాట సో నన్ను కొడగడానికి చూసిందండి కొడకలేదు అది జస్ట్ నాకు అంతే అన్నాడు సో అదనమాట సో థ్యాంక్ యూ సో మచ్ అండి నేను ఎవరిని మర్చిపోయాను అనుకున్నా సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఎండ్ ఆఫ్ ది డే మనోడి గురించి చెప్పాలి మనోడికి ఒకటి ఎమోషనల్ అయిపోతుంది అనమాట చాలా ఎమోషనల్ క్యాండిడేట్ మనోడు అంటే ఎట్లంటే మనం చేస్తాం కానీ ఎందుకు మనం నమ్మట్లేదు మనం చేస్తాం మనం ఎందుకు నమ్మట్లేదు కానీ మన పరిస్థితులు ఎందుకు ఇలా ఉన్నాయి ఎందుకంటే దేవుడు మనం టెస్ట్ చేస్తుంటాడు దేవుడికి ఏం పని లేదు ఓకేనా ఆయనతో మాట్లాడాలి మనం అరే ఇది మనకు ఎందుకు మాట్లాడలేదు బిజీగా ఉంటారు మనం మాట్లాడలేదు దేవుడు పని పెట్టి దేవుడు మనం టెస్ట్ చేస్తుంటాం అనమాట అన్ని థ్యాంక్ యూ సో మచ్ అండి శివానికి థ్యాంక్ యూ సో మచ్ మామ ఎంబాగురు ఛానల్ అండ్ అండ్ వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి మనలో ఎవరు జరిగారు కదండి స్క్రీన్ మీద చూడండి ఎందుకంటే సినిమా కదండి సినిమా గురించి మీరు చెప్తున్నానండి స్క్రీన్ మీద చూడండి ప్లీజ్ అండి అందరూ సినిమాకి రండి అండ్ అలాగే ఒకటి మన యూట్యూబ్ ఛానల్ తిరుమలాలు శంకు క్రియేషన్స్ అన్నమాట 2 యూట్యూబ్ ఛానల్స్ అండి మన అప్డేట్స్ అన్ని ఈ 2 ఛానల్స్ లో వస్తూ ఉంటాయి నేను కావచ్చు మామ కావచ్చు మామూలు కావచ్చు అందరూ మన అప్డేట్స్ అన్ని ఈ 2 ఛానల్స్ లో వస్తూ ఉంటాయండి ఈ 2 ఛానల్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో సీరియల్స్ చూసిన తర్వాత కూడా మా ఛానల్ కూడా ఓపెన్ చేసి చూడండి
ఓకే, లేదంటే సీరియస్ గా ముందు చేయండి, ఆ తర్వాత సీరియల్ ఓపిక్ గా చూడండి అనమాట. సో మాకు కొంచెం టైం ఎందుకంటే ఎవరి టైం మనకు చాలా వాల్యూబుల్ కదా. కానీ అది సినిమా ఫీల్డ్ కదండి, మీరు లేకపోతే సార్ అన్నాడు మధు సార్ పబ్లిక్ మేము లేము. సో ఇప్పుడు మీరు సైలెంట్ ఉంటే నాకు నచ్చట్లేదు తెలుసా, అసలు వచ్చి గోల గోల చేస్తారు అనుకున్నాను అయితే. సో థ్యాంక్ యూ సో మచ్, మీరు అందరూ డిగ్నిగా నీట్గా సైలెంట్గా అలా కూర్చున్నారు. అండ్ ఇంకొకటి సార్ 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 మీరు ఫేస్ కావట్లేదు సార్, ఫోన్ దగ్గర పెట్టారు నందుగారు ముందర ఒక్కసారి రండి. నేను సారా ఇతను చాలా మంది తెలియకపోవచ్చు అండి సార్, దూరంగా నిలబడండి మీరు, అసలు మీరు విలను. సో ఇది చాలా మంది తెలియకపోవచ్చు, నా ఎక్సలెంట్ అనే షార్ట్ ఫిల్మ్లో ఇతను ఉంటారు. సో ఇంతకుముందు కూడా ఒక పెద్ద సినిమా కూడా చేశారు. సో షరీఫ్ మామ ఈయన నైనా మా మోహని వస్తుంది. మోహని మోహని ఆ పైన నుంచి వస్తుంది. మోహని ఎక్సలెంట్ డైరెక్టర్ గణేష్ పూజారి. ఇది ఎక్సలెంట్ సినిమా తీసిన డైరెక్టర్ గణేష్ పూజారి, నాలుగు ఎక్సలెంట్ డైరెక్టర్ గణేష్ పూజారి. నాకు అర్థం కావట్లేదు, మీరు బుగ్గిడే అనుకుంటున్నారు సార్ బయట. మళ్ళీ ఏదైనా మాట్లాడితే ఎక్సలెంట్ అంటారు. నిన్న బర్త్డే నిన్న సార్, నిన్న బర్త్డే అండి సార్కి. సో ఒక్కసారి సార్కి సో నిన్న హ్యాపీ బర్త్డే పెడితే ఎక్సలెంట్ డైరెక్టర్ గణేష్ గారికి కృతజ్ఞతలు సార్. నేను ఎక్సలెంట్ కాదు సార్, మీరు నాకు ఎక్సలెంట్ చేశారు అంతే. థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ పేరు జయకృష్ణ సార్ అండి. మా అమ్మ కూడా నాకు సార్ ఉండదు, నా ఫ్రెండ్స్ కూడా సార్ ఉన్నాడు. సార్ అయితే మంచి వస్తూనే ఉంటారు అనమాట. గణేష్ గారు డైనమిక్ డైరెక్టర్, గణేష్ గారు అది, గణేష్ గారు ఇది, గణేష్ గారు సినిమా తీస్తున్నారు. సో First of all, మనలో ఒకరికి ఆల్ ద బెస్ట్. అండ్ వాళ్ళ మన షెకు క్రియేషన్స్ అండ్ కుటుంబాలు కలిసి ఈ కార్యక్రమంలో మనందరం ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది. అండ్ నేనేంటంటే సినిమా అనే వేట్లు చాలా చేదుగా ఉంటాయి, అవి ఇచ్చే ఫలాలు తీయగా ఉంటాయి. ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, ఒక సినిమా తీయడము దాన్ని రిలీజ్ చేయాలంటే చాలా కష్టమైన పని. అమ్మా మీరు అన్నారు కదా, ఖచ్చితంగా మరో పూరి జగన్నాథ్ అయితే 100%. ఎందుకంటే మీరు నమ్ముతారో లేదో కానీ యాక్చువల్గా ఫస్ట్ తనతో చేసినప్పుడు, ఫస్ట్ తను చూసినప్పుడు ఏముందిగా అనుకున్నాను, తర్వాత అనిపించింది చాలా గట్టివాడమ్మా. ఖచ్చితంగా సినిమా ఇండస్ట్రీని వెళ్తాడు, అది మాత్రం 100%. ఎందుకంటే ఇది ఈరోజు మరి టీవీకి డైరెక్టర్ మరియు షరీఫ్ గారు మరి ఇక్కడ వచ్చిన ఇంతమంది వచ్చినారంటే ఆ క్రెడిట్ గణేష్ గారిది, ఇంకెవరిదో కాదు. ఎందుకంటే ఇంతమంది ఇక్కడికి వచ్చినారంటే ఎవరు చూసి వచ్చారు, అన్ని చూసి. అది ఇది చిన్న ప్రపంచం. నెక్స్ట్ సిల్వర్ స్క్రీన్ మీద మీ అబ్బాయి పేరు ఖచ్చితంగా మీరు చూస్తారు, ఆనందపడతారు. ఒక ఈరోజు మీరు అంటున్నారు మా అబ్బాయి ఏమి చేయలేకపోతున్నాడు కానీ చేస్తాడు, మీ పేరు నిలబెడతాడు ఖచ్చితంగా 100%. ఇంకో విషయం ఏంటంటే, సక్సెస్ అనేది అది మనము ఎప్పుడు మన వెంటే ఉంటుంది, కానీ దాన్ని కోసం మనం కష్టపడాలి. మరి లోకేష్ గారు ఈ సినిమాకి మరి మనలో ఒకరు ఫస్ట్ నన్ను అడిగినప్పుడు 2 యాంగిల్స్ కనపడుతున్నాయి అనుకున్నాను, కానీ తర్వాత అక్కడ కూర్చొని నేను అదే ఆలోచిస్తున్నాను. కానీ దీంట్లో ఏదో లాజిక్ ఉంది. లేడీస్ అంటే ఇద్దరు హీరోయిన్లు ఏదో తిరగాసి పెట్టాడు మా డైరెక్టర్ గారు 100%. ఈ హీరోలో లేదు,
హీరోయిన్ ఉంది, అదేదో చూద్దాము అని అనుకుంటున్నాను. వాటర్ మేబీ అన్న మా శివాసార్ గారు, మీరు గణేష్ గారితో ఎప్పుడు వెళ్ళంటే ఉండాలి. ఇంకో విషయం మీకు చెప్పాలంటే ఈ ముగ్గురిని చూస్తుంటే నాకు అసి అనిపిస్తుంది. షరీఫ్ మామ అంటాను. యాక్చువల్గా ఈ రోజు నేను ఇక్కడ నిలబడుతున్నానంటే కారణం అతనే. ఒకరోజు వేట మొదలైంది, షూటింగ్ జరుగుతుంది. మామ గణేష్ పూజారి అనే డైరెక్టర్ ఉన్నాడు. ఒక రోజు ఉంది, సీరియస్ గా ఎక్స్ప్రెషన్స్ పెట్టాడు, సీరియస్ గా పెట్టాడు. అది నాకే నచ్చలేదు. మరి వెంటనే మా సార్కి పిక్ పెట్టినాడు. ఓకే అనేసి అసలు నా పెర్ఫార్మెన్స్ చూడలేదు, ఏమీ లేదు. బట్ ఎందుకు ఓకే అన్నాడని నాకు అర్థం కాలేదు. సరే, కాలం గడుస్తూ ఉంది. ఒక రోజు ఫోన్ వచ్చింది, షూట్ ఉంది అన్నాడు. సార్ ఏ డ్రెస్, ఏ డ్రెస్ వేసుకున్నాను సార్, ఏ డ్రెస్ వేసుకున్నాను, అదే సార్ విలన్ అదే సార్, ఏది పూలు సరే పూల సొక్కానే అడుగుతారని ఎక్కిన ఒక పూల సొక్కలు కొనుక్కున్నానండి. ఆ పూల సొక్క వేసుకొని వెళ్తే ఏమండి ఒక 10 సార్లు పడుతుంటానండి కింద ఈ శరీరం మీద, పరిగెత్తుతా వస్తా పడతా. సార్ ఇంకా బాగా చేయండి, ఇంకా మీరు బాగా చేస్తారు. సరే సరే అట్ట ఆ రోజు సుమారుగా ఒక 30-40 సార్లు పడి ఉంటాడండి. అదంతా అయిపోయింది. నెక్స్ట్ లొకేషన్ చేంజ్ అన్నాడు. అప్పటికి సగం అయిపోయింది. ఒక టైలర్ దగ్గరికి వెళ్ళినాం. అక్కడ ఫైట్ సీన్ సార్, ఫైట్ సీన్ అంటే ఏమో గ్రూప్ ఉంటుంది, నా మీద కొడతాడు అనుకున్నాడు. దేవుడు చుక్కలు కనపడ్డాయండి. అంటే ఒక మనిషిలో ఒక యాక్టర్ని బయటకు తీయాలంటే డైరెక్టర్. అలాంటిది మా కటౌట్స్ తో ఒక మంచి అవుట్పుట్ తీసుకొని వచ్చినాడు. ఎందుకంటే ఈ రోజు తిరుపతిలో ఎక్సలెంట్ అంటే ఒక బ్రాండ్, చాలా మంది ఎక్సలెంట్, నేను కూడా గొప్ప చెప్పుకుంటాను. అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఏమంటే ఇక్కడ వీళ్ళ టీం ఉంది చూడండి, శివ సార్ డైరెక్టర్ యాక్టర్. ఈయనకి నేను స్లో పాయిజన్ అని పెట్టినాను. ఎందుకు పెట్టినానంటే నేను ఈరోజు అనుకుంటున్నా స్లో పాయిజన్ అని పెట్టినాను అంటే ఈయన మాసివ్, మన రామ్ గారు మాసివ్, ఈయన గురించి చెప్పాల్సిన అవసరం లేదు. మళ్ళా మా మామ షరీఫ్ గారు. అంటే ఇక్కడ ఏమవుతుందంటే వీళ్ళందరూ యాక్టర్స్, డైరెక్టర్స్, అంటే 24 క్రాఫ్ట్స్ లో పట్టున్న వాళ్ళు. ఈ రోజు వస్తుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ టు ఆల్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ గురించి ఏం చెప్పలేదు జిత్తు. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో థ్యాంక్ యూ అన్నయ్య. అండ్ అందరికీ థ్యాంక్స్ అండి. ముఖ్యంగా జై ఫంక్షన్ బాగా జరిగిందా అనుకుంటున్నాను. సో బయటకు వచ్చిన తర్వాత ఫంక్షన్ బాగా జరిగిందా లేదు సో అడుగుతావు కదా. సో అంతే. ఏం మాట్లాడుతుందండి? మాట్లాడేది ఏం లేదు, ఇంకా మాట్లాడేసాను. ఒకటే చెప్పాలనుకుంటున్నా, ముగ్గురు డైరెక్టర్స్ కాదు, యాక్టర్స్ అవ్వాలనుకున్న ఇండస్ట్రీలోకి వచ్చాం. యాక్టర్స్ గా ఎవరు ఆఫర్స్ ఇవ్వడంతో మాకు వచ్చిన వర్క్ అనేది డైరెక్షన్ మాకు వచ్చు, బట్ వీఆర్ నాట్ డైరెక్టర్స్. ఓకేనా, యాక్టర్స్ అవ్వాలనుకోవచ్చు. ఇప్పుడున్న డైరెక్టర్స్ అందరూ ఫస్ట్ ప్రిఫరెన్స్ మాకు ఏదైనా ఇస్తే ఆర్టిస్ట్ గా అవకాశం ఇవ్వాలి. థ్యాంక్ యూ సో మచ్. వచ్చిన ప్రతి ఒక్కరికి పేరున హార్ట్ఫుల్ థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్.